अधिगश्च देवः न तीर्थमन्यद्भवनासहेतोः न गारुडात्रे न परोऽस्ति शैलः न भक्तजन्तो न परोऽस्ति योगी अहो वीर्यमहो शौर्यमहो बाहुपराक्रमः नारसिंहः परं दैवम् అహోబిలం అహోబలం అహోబిల క్షేత్రంలో 45 రోజుల పాటు జరిగిన పార్వేట ఉత్సవం తదనంతరం స్వామివారికి వార్షిక క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవం ఈ పాల్గొన మాస శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు జరిగే ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఈ క్షేత్రంలో 2 బ్రహ్మోత్సవాలు జరిగే ఒక ఆనవాయితీ. వైశాఖ మాసంలో నరసింహ జయంతిని పురస్కరించి 10 రోజుల పాటు, తదనంతరం ఫస్ట్ స్వామికి పాల్గొన మాస పంచమి నుంచి పౌర్ణమి వరకు స్వామివారు ఈరోజు ధ్వజారోహణంతో ప్రారంభమైంది. నిన్న అంకురార్పణంతో ప్రారంభించి ఈరోజు ధ్వజారోహణం స్వామివారికి పైన మందహాసంలో స్వామివారికి ఉత్సవ జ్వాలా నరసింహ స్వామికి మొట్టమొదటి రోజు అక్కడ ప్రారంభించి తదనంతరం దిగువ హోయంలో స్వామివారికి ఉత్సవాలన్నీ జరిగే ఆనవాయితీగా వస్తుంది. ఈ క్షేత్రంలో ఒక ముఖ్యమైనది ఏమంటే స్వామి గరుత్మంతుడు తపస్సు చేసి ఈ క్షేత్రంలో 2 వరాలు కోరారు. దాంట్లో మొట్టమొదటి స్వామికి ముఖ్యమైన నా పేరునే ఈ కొండ అంతా పిలువబడాలని చెప్పేసి గరుడాద్రి అని చెప్పేసి ఈ కొండకు నామధేయం. తదనంతరం ఏ క్షేత్రంలో అయినా కానీ 3వ రోజు లేదా 5వ రోజు గరుడోత్సవం జరిగే ఆనవాయితీ. ఈ క్షేత్రంలో గరుడ వాహనం మీదనే స్వామివారు రాత్రి చివరి రోజుగా స్వామివారికి గరుడ వాహనం మీదనే వచ్చి ధ్వజ అవరోహణం జరిగే ఒక ఆనవాయితీ. ఏ క్షేత్రంలో కూడా అట్లా ఆనవాయితీగా లేదు. గరుత్మంతుడు ఈ 2 వారం కోరినారు కాబట్టి ఈ క్షేత్రానికి ఇక్కడ ముఖ్యమైన వాహనం గరుడ వాహనం. కావున ఈ స్వామి యొక్క బ్రహ్మోత్సవంలో అందరూ వచ్చి స్వామిని వీక్షించి దర్శించుకొని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ స్వామిని వీక్షించి ఈ టీవీ మూల్యంగా అన్నీ ప్రసారం అవుతుంది. కావున భక్తులు ఏ వరాలను కోరుతారో స్వామివారు తక్షణం అందించి సర్వోభ్యం సమాశ్రిత్య సకలం భద్రమశ్నుతే శ్రియాచ భద్రయా దుష్ట యస్తం భద్రం నమామ్యహం చెప్పేసి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.